హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం గూగుల్ జెమినీ 12 మంత్స్ స్టూడెంట్ ఆఫర్ ఎలా ఫ్రీగా తెచ్చుకోవాలో చూద్దాం. సో, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. మధ్యలో మీరు చూసి వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా అర్థం కాదు. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో, ఫస్ట్ మనం గూగుల్ జెమినీ 1 పేజ్‌కి వెళ్దాం. సో, ఫస్ట్ పేజే ఉంటుంది. సో, అక్కడికెళ్ళి మనం గెట్ ఆఫర్ ఉంది కదా, గెట్ ఆఫర్ కొడితే ఇక్కడ చూపిస్తుంది మీకు స్టూడెంట్‌కి 12 మంత్స్ ఆఫర్ ఫ్రీ అని. సో, వెరిఫై ఐడెంటిటీకి వెళ్ళి ఇక్కడ మనం డీటెయిల్స్ ఇస్తాం. ఇక్కడ డీటెయిల్స్ మనవైతే ఉండవు. బట్ నేను చెప్పిన డీటెయిల్స్ ఒక్కటే ఇవ్వండి. ఇక్కడ పంజాబ్ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ మీది ఇచ్చినా ఎవరిది ఇచ్చినా పర్లేదు. బట్ గుర్తుపెట్టుకోండి ఏమి ఇచ్చారో. సో, ముందుకు యూజ్ అవుతుంది ఐడి కార్డ్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఫిబ్రవరి 11, 2024 లేకుంటే 6 ఏదో ఒకటి ఇద్దాము. 6 ఇచ్చి సో ఈమెయిల్ అడ్రస్ నేను ఇచ్చిందే రిఫర్ చేయండి. ఇది కాలేజ్ స్టూడెంట్స్ యొక్క మెయిల్ ఐడీస్ అనమాట. సో మీరు సేమ్ యూజ్ చేయొద్దండి. సో నేను 4 నెంబర్స్ హైలైట్ చేస్తున్నా కదా, ఆ 4 నెంబర్స్ ఒకటే మీరు చేంజ్ చేసేయండి. సో నేను ఇప్పుడు 8869 ఉంది కదా, సో దాన్ని కాకుండా మీరు వేరేది యూజ్ చేయండి. సో 8813 అలా యూజ్ చేసి మీరు వెరిఫై స్టూడెంట్ స్టేటస్ కొట్టుకోండి. బట్ ఆ నెంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఐడి కార్డులో మనం సేమ్ అదే అప్లోడ్ చేయాలి కాబట్టి. సో డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి. డాక్యుమెంట్ మనం ఇంకా స్కూల్ ఐడి అన్నా లేకుంటే క్లాస్ షెడ్యూల్ అయినా ట్యూషన్ రిసిప్ట్ అని ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో ప్రెజెంట్ అయితే స్కూల్ ఐడి కొడదాం మనం. సో ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సో ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. బట్ ఇది ప్రెజెంట్ అయితే ఇండియాలో బ్లాక్ చేశారు. సో మీరు VPN యూజ్ చేసి మీరు సో దీన్ని యాక్సెస్ చేయొచ్చు. నేను VPN అయితే కనెక్ట్ అవ్వాను. సో మీరు మొబైల్లో కూడా VPN అనే సపోర్ట్ చేసే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆన్ చేసుకొని ఈ వెబ్సైట్కి వెళ్ళండి. సెర్చ్ చేస్తే స్టూడెంట్ ఐడి కార్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో లోడ్ అవ్వని ఇలా వస్తుంది మీకు పేజ్. ఇక్కడ మీరు ఇంతకుముందు నేమ్ ఏదైతే ఇచ్చారో అదే ఇవ్వండి. సో ఫోటో కావాలి మనకి, స్టూడెంట్ ఏదో ఒక ఫోటో, సో ఏదైనా పర్లేదు. సో నేను ఒక డౌన్లోడ్ చేసుకుని మీరు గూగుల్కి వెళ్ళి కొట్టండి. గూగుల్కి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో స్టూడెంట్ అని కొడితే మీకు చాలా ఇమేజెస్ అయితే వస్తాయి. సో ఏదో ఒక డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒకటి డౌన్లోడ్ చేసుకున్న రెఫరెన్స్ కోసం. సో ఇమేజెస్కి వెళ్ళి సో ఇమేజెస్లో ఏదో ఒక ఫోటో డౌన్లోడ్ చేసుకోండి. సో పినింట్రెస్ట్ అని కొడతాను. సో ఇక్కడైతే స్టూడెంట్ రిలేటెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ వస్తాయి. సో ఏదో ఒక డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసి అక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ స్కూల్ అండ్ కాలేజ్ మీరు ఇంతకుముందు ఇచ్చారు కదా పంజాబ్ యూనివర్సిటీ అని, సో అది ఇచ్చినా పర్లేదు. మీరు గూగుల్కి వెళ్ళి పంజాబ్ యూనివర్సిటీ అని కొడితే దాని నేమ్ వస్తుంది, అది ఇచ్చినా అయిపోద్ది. సో మనకి ఆల్మోస్ట్ మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్లో మనకి అయితే సో వచ్చేస్తుంది. మనం వెరిఫై చేసుకున్నామో లేదు, లేకుంటే అప్రూవ్డా కాదా అని. సమ్ టైమ్స్ మీకు హాఫ్ అన్ అవర్ తీసుకో, సమ్ టైమ్స్ వెంటనే 20 సెకండ్స్లో కూడా వచ్చేయచ్చు. సో అప్లికేషన్స్ క్యూ బట్టి ఉంటుంది. సో నేను పంజాబ్ యూనివర్సిటీ చండీగఢ్ అని ఇచ్చాను. సో లోగో నేను సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లాస్ ఏదో ఒకటి CS అని ఇస్తున్నా ప్రెసెంట్. సో రోల్ నెంబర్ ఇంతకుముందు మీకు చెప్పాయి కదా, మీ రోల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అది ఇక్కడ ఇవ్వాలి ఖచ్చితంగా. సో నేను ఏదైతే ఇది ఇచ్చాను, నేను నోట్ప్యాడ్లో పేస్ట్ చేసుకున్నా, అదే ఇక్కడ ఇచ్చేసాను. సో డేట్ ఆఫ్ బర్త్ ఇంతకుముందు ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా అదే ఇచ్చేయండి. సో ఇచ్చాక మీరు కింద కార్డ్ ఇయర్ నెంబర్ ఉంది కదా, మీరు 2024 లేకుంటే 2025 కూడా ఏదో ఒకటి ఇచ్చేయండి. నేనైతే 2025 ఇచ్చేస్తున్నా డైరెక్ట్. ఇక్కడ అడ్రస్ కూడా మీరు పైన పంజాబ్ యూనివర్సిటీ అని ఇచ్చారు కదా, సేమ్ అదే ఇచ్చేయండి ఇక్కడ కూడా. సో ఇచ్చేసి సో మొబైల్ నెంబర్ మీది ఏదో ఒక మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి. సో క్రియేట్ కార్డ్ కొట్టండి. ఇది ఒక 1 to 2 minutes టైం తీసుకుంటుంది. సో VPN కనెక్ట్ చేశాను కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది నెట్వర్క్. 1-2 minutesలో మీకు ఐడి కార్డ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఐడి కార్డ్ తీసుకెళ్ళి మీరు అక్కడ అప్లోడ్ చేసి ప్రాసెస్ చేస్తే మీకు ఒక 20 seconds అడుగుతుంది ప్రాసెస్ అవ్వడానికి. సమ్ టైమ్స్ ఒకేలా ఐడి ఇట్లా రిక్వెస్ట్ ఎక్కువ ఉన్నాయనుకో మీకు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour కూడా పట్టవచ్చు. మీకు మెయిల్ ద్వారా అప్డేట్ వస్తుంది. సో ఇప్పుడైతే ఐడి కార్డ్ సో జనరేట్ అయిపోయింది, డౌన్లోడ్ చేసుకోండి. సో డేటా మీ మొబైల్లోకి లేకుంటే ల్యాప్టాప్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. లేకుంటే మీరు సేవ్ చేసుకోండి, సేవ్ అయినా చేసుకోండి. సో నేను సేవ్ చేసుకుంటున్నా. సో ఇక్కడికి వచ్చి నేను అప్లోడ్ చేస్తున్నా డాక్యుమెంట్. సో సబ్మిట్ కొట్టేశాక
ఇదొక 20 సెకండ్స్ టైం తీసుకుంటుంది. ఒకేలా క్యూలో ఎక్కువ లేవంటే మీకు వెంటనే వచ్చేస్తుంది అప్రూవల్. సో లేదంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు చేసే ముందు ఖచ్చితంగా VPN అయితే కనెక్ట్ అవ్వాలి. ఐడి కార్డ్ జనరేట్ అయ్యే వెబ్సైట్కి వెళ్ళాలంటే, ఎందుకంటే అది ఇండియాలో ప్రెజెంట్ బ్యాన్ చేశారు. చాలామంది అదే వాడుతున్నారు ఐడి కార్డ్ వెరిఫికేషన్ కోసం. ఒకవేళ 20 సెకండ్స్లో అవ్వలేదంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం అడుగుతుంది. సో మీకు మెయిల్ అయితే అప్డేట్ వస్తుంది అప్రూవ్ అయినట్టు. లేదంటే మీరు ఇదే పేజ్ రిఫ్రెష్ చేశారంటే కొంతసేపుకి అయితే అప్డేట్ వస్తుంది. సో ఎలా వస్తుందంటే స్క్రీన్ షాట్ మీకు అప్డేట్ అయ్యాక ఇలా వస్తుంది, యూ హ్యావ్ బీన్ వెరిఫైడ్ అని. సో ఫినిష్ సబ్స్క్రిప్షన్ టు గూగుల్ ప్రో టు నెక్స్ట్ 1 year అని. సో నెక్స్ట్ మీరు అక్కడికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు.